నమస్తే అండి శ్రోతలందరికీ. నా పచ్చని బాగా చూసి నేర్చుకోండి అందరూ. హాఫ్ కిలో చికెన్ అండి, బోన్లెస్. ఇందులోనూ మెంతులు స్పూను, ఆవాలు, జీలకర్ర స్పూన్ బాగా తీసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ గోంగూర పావు కేజీ ఉండాలి ఆకు. ఈ పావు కేజీ ఆకు శుభ్రంగా కడుక్కొని ఆరిన తర్వాత ఇది ఆయిల్లో వేసి ఫుల్ ఎక్కువ ఆయిల్ వేసి బాగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. కట్ చేయాలండి ఆకు కూడా, మెత్తగా ఉంటుంది. పక్కన పెట్టుకోవాలి. తర్వాత నిమ్మకాయ సైజు చింతపండు వేడి నీటిలో నానబెట్టి అది మనం చేసుకున్న మెత్తగా అయింది దాంట్లో వాటర్ వేసి బాగా పిసికి చింతపండు మళ్ళీ ఆయిల్ వేసి పొయ్యి మీద పెడితే ఇదిగోండి ఇలా వచ్చి నూనె తేలి వరకు ఉంచుకోవాలి. ఈ చికెన్లోనూ 5 స్పూన్లు కారం వేయాలి. 3 స్పూన్లు ఉడకబెట్టినప్పుడే ఒక స్పూను సాల్టును పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ 5 స్పూన్లు కారం, 2 స్పూన్లు సాల్ట్ వేసుకొని మసాలా, మనం చేసుకున్న మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని అది ఇలా చేసుకోవాలి. ఇలాగవుతుందన్నమాట. ఇప్పుడు ఇది వేసుకున్న దాంట్లోనూ ఈ మనం తయారు చేసుకున్న గోంగూర చింతపండు ఇది ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని ఇది మనకి 3 రోజుల తర్వాత టేస్ట్ ఉప్పు కారం అన్నీ సరిపోయేదో చూసుకొని చాలకపోతే సాల్ట్ అది చాలకపోతే మళ్ళీ మనం సాల్ట్ వేసుకోవచ్చు. పులుపు కూడా చాలకపోతే నిమ్మరసం మన రుచికి తగ్గట్టుగా, కొంతమంది పుల్లగట్టి అంటారు, కొంతమంది మామూలుగా ఎక్కువ పులుపు తినలేని వాళ్ళు తగ్గించుకోవాలి. ఎక్కువ పులుపు తిన్న వాళ్ళు ఇది నిమ్మకాయ వేసుకోండి. ఇదిగోండి ఇలా ఉంటుంది. గోంగూర చికెన్ పచ్చడి తయారైపోయింది. ఇది మనం బాగా శుభ్రంగా తడి లేకుండా ఉన్న డబ్బాలో వేసుకొని పెట్టుకుంటే నిల్వ పచ్చడి బాగానే ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోక్కర్లేదు. 1 నెల 2 నెలలు బయట పెట్టుకొని తర్వాత అప్పటికి అయిపోతుందండి. మాలాటో అయితే ముందే ఎక్కువ తినేస్తాం. అందుకని అందరూ కూడా బయట కొనుక్కుంటే 1250 రూపాయలు కేజీ. మనం ఇంట్లో తయారు చేసుకుంటే కొంచెం కాస్ట్ తగ్గుతుంది. ఒక 600 700 అవుతుంది అర కేజీ. మనం చికెన్ కొనుక్కుంటే పావు కేజీ గోంగూర పెట్టుకొని ఆయిల్ పావు కేజీ గోంగూర పక్కా కొలతలతో చెప్తున్నాను అనమాట. అర కేజీ చికెను, పావు కేజీ గోంగూర, పావు కేజీ ఆయిల్, ఒక 5 స్పూన్లు కారం, 3 స్పూన్లు సాల్ట్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి నేను ఎందుకన్నా మంచిది రుచి చూస్తున్నాను. ఒకసారి సూపర్ అండి. పుల్లగా ఉంది. ఉప్పు కారం అన్నీ సరిపోయి 3 రోజుల తర్వాత ఉడిన తర్వాత అప్పుడు మళ్ళీ మనకి సాల్ట్ చాలకపోతే వేసుకోవచ్చు. ప్రేక్షకులు అందరూ నన్ను ఆదరించండి. దయచేసి లైక్ కొట్టండి. ఓకేనా? బాయ్.